నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. భారతదేశంలో ఈరోజు సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం స్టార్ట్ అయింది. రాజకీయ పార్టీలు, అటు జాతీయ పార్టీలు ఇటు ప్రాంతీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. తమ అభ్యర్థులని రంగంలోకి దింపినాయి. ప్రచారాలు ప్రారంభమైనాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజల్లోనూ నడుస్తూ ఉంది. ఇదే తరుణంలో కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటి టాపిక్ బాగా నడుస్తున్నది. ఎవరు ఊహించినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? నరేంద్ర మోడీ గెలుస్తాడా? నరేంద్ర మోడీ మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా? హ్యాట్రిక్ బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతుందా? నరేంద్ర మోడీ మూడోసారి ముచ్చటగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? ఇగో ఈ అంశాల మీదనే జనం టీవీ చాలా లోతైన అధ్యయనం చేసి మీ ముందుకు చర్చకు వచ్చింది. మేధావులు, రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు ఇట్లాంటి వారందరినీ కలిసి అభిప్రాయం తెలుసుకొని జనం టీవీ సొంతంగా కొంత అధ్యయనం చేసి ఈ చర్చ మీ ముందుకు తీసుకొస్తున్నాం. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు. మరి దరిదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది భారతదేశాన్ని. అప్పుడు బీజేపీ పార్టీ లేదు, కేవలం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు ఇప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించింది. మరి భారతదేశంలో ఎప్పుడు కూడా హ్యాట్రిక్ ఇంతవరకు కూడా ఒక్కరు 3 సార్లు ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎవరు చేయలేదు. మొదటగా జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశానికి ప్రధానమంత్రి చేసిండు. తర్వాత ఇందిరాగాంధీ 3 సార్లు ప్రధానమంత్రి అయింది, కానీ వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి కాలేదు. తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిండు. అంటే 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా భారతదేశంలో ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. ఇందిరాగాంధీ అయ్యేది ఉండే, కానీ మొరార్జీ దేశాయ్ అనే వ్యక్తి భారతదేశానికి జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిండు. ఆయన ఇందిరాగాంధీ హ్యాట్రిక్ను ఆపేసిండు. వామపక్షాల మద్దతుతోటి మొరార్జీ దేశాయ్ భారతదేశానికి ప్రధానిగా పనిచేసిండు. ఈయన గ్యాప్ చేయడం వల్ల ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హ్యాట్రిక్ను కోల్పోయింది. 1947-48 నుంచి వెళ్ళి 2014 వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని నుండి చివరి ప్రధాని కాంగ్రెస్ పార్టీ 2014 మన్మోహన్ సింగ్ వరకు ఎవరు కూడా హ్యాట్రిక్ ప్రధానమంత్రి కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉన్నటువంటి అప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రధానమంత్రి హ్యాట్రిక్ కాలేదు వరుసగా. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి భయం మోడీని వెంటాడుతుంది, బీజేపీ రాష్ట్ర జాతీయ అగ్రనాయకత్వాన్ని వెంటాడుతుంది, అమిత్ షాను మోడీని వెంటాడుతుంది. ఎందుకోసం? భారతదేశ ప్రజలు ఎవరిని కూడా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిని చేయలేదు ఇంతవరకు. కాంగ్రెసే కాదు, బీజేపీలోను, కాంగ్రెస్లోను, వామపక్షాల్లోను, ఇంకా ఏ పార్టీల్లోనైనా భారతదేశానికి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఇంతవరకు చరిత్రలో ఎవరు లేరు. అంటే ఈ భయమే నరేంద్ర మోడీని మనసులో వెంటాడుతుంది. నా టర్మ్ కూడా 2 సార్లైనా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదా? మరి ఏం జరగబోతుంది? భారతదేశ ఓటర్లు చాలా మంచి తీర్పునిస్తారు. 2 సార్ల కంటే ఎక్కువ ఎవరిని ప్రధానమంత్రి కానివ్వలేదు వరుసగా. మరి ఆ భయమే మోడీని వెంటాడుతుంది. దీని మీద లోతైన చర్చ మీ ముందు తీసుకొస్తున్నాం. అయితే మన భారతదేశంలో అటు ప్రాంతీయ పార్టీలు ఇటు జాతీయ పార్టీలన్నీ కూడా పోటీ చేస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో 2, 3, 4 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. ప్రధానమంత్రి అభ్యర్థిగా అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
రెండు కూటముల మధ్య పోటీ జరుగుతూ ఉన్నది. అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఎన్డీఏ సపోర్ట్ చేస్తే ఇటు ఇండియా కూటమిలో ఇంకా ఎవరిని తేల్చుకోలేదు. ఇట్లా సాగుతున్న తరుణంలో 2014-19 ఎన్నికల్లో నార్త్ ఇండియాలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఉన్నది. నరేంద్ర మోడీకి వన్ సైడ్గా బీజేపీ పార్టీకి వన్ సైడ్ ఓటర్లు తీర్పునిచ్చిర్రు, అంటే ఎక్కువ మెజార్టీని ఇచ్చిర్రు నార్త్ ఇండియాలో. ఎప్పుడు 2014-2019 ఎన్నికల్లో. మరి ఇచ్చిన తర్వాత ఏం చేసిర్రు? మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో శివసేన పార్టీని రెండుగా చేసిర్రు, రెండుగా చీల్చిర్రు. అట్లాగే ఎన్సీపీ పార్టీని రెండుగా చీల్చిర్రు. ఇట్లా పార్టీలో మహారాష్ట్రలో ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకోసం? ఎప్పుడు బీజేపీ ఒక పార్టీలోని కొంతమంది వ్యక్తుల మధ్య పుల్ల పెడుతుంది, వాళ్ళ పబ్బం గడుపుకుంటుంది. అంటే బీజేపీ ఎప్పుడు డివైడ్ చేస్తుంది పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాలని, రెండు గ్రూపులుగా చీలిపోవడానికి ఈ బీజేపీ అనేక కుట్రలు చేస్తుంది అనేటువంటి కుట్రను మహారాష్ట్ర ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి మహారాష్ట్రలో కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది. నార్త్లో ఉండేటువంటి బీహార్లో నితీష్ కుమార్ ఆయన ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా మారిపోతున్నాడు. ఇటు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వైపు, అటు బీజేపీ ఉంటే బీజేపీ వైపు. అంటే వెంటనే ఆయన ఈ పార్టీకి సపోర్ట్, ఆ పార్టీకి సపోర్ట్, ఇటు నరేంద్ర మోడీకి, అటు సోనియా గాంధీ వైపు, రాహుల్ గాంధీ వైపు మారుతుండడం వల్ల బీహార్లో ఉండేటువంటి ప్రజలు నితీష్ కుమార్ని నమ్ముతలేరు. ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ తోటి ఉండు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చి, అంటే బీజేపీ వైపు వచ్చిండు. కాబట్టి నితీష్ కుమార్ ఎవరి వైపు ఎప్పుడు ఉంటాడో తెలియదు. కాబట్టి నితీష్ కుమార్నే పక్కన పెట్టాలి, నితీష్ కుమార్ పార్టీని పక్కన పెట్టాలని చెప్పేసి బీహార్ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి బీహార్లో కూడా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచే సందర్భం మనకు కనబడుతుంది. తర్వాత హర్యానా అట్లాగే పంజాబ్, ఢిల్లీ, ఈ మూడు రాష్ట్రాలలో రైతుల నల్ల చట్టాలపైన, రైతు వ్యతిరేక చట్టాలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. ఆ రైతులు చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ప్రాణాలు కోల్పోయిన రైతులు కావచ్చు, ఉద్యమం చేస్తూ అక్కడ గాయాల పాలైనటువంటి రైతులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఆ ప్రభావం ఈ హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల మీద బాగా ఉంది. అంటే బీజేపీకి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు ఆ ప్రజలు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమే ఉన్నది, పంజాబ్లోనూ ఆప్ ప్రభుత్వమే ఉన్నది, హర్యానాలో 50-50 ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఉంది. అంటే ఒకప్పుడు నార్త్ ఇండియాలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇప్పుడు తిప్పికొట్టే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇండియాలో పెద్ద రాష్ట్రం యూపీ, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది. అయితే అది ఎట్లా గెలిచింది అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. అప్పుడు గెలిచింది కదా, మళ్ళీ ఇప్పుడు ఓట్లు పడతాయి అనుకోవడం పెద్ద తప్పు. అప్పుడు ఎట్లా గెలిచింది, అప్పుడు ఎట్లా ఓట్లు పడ్డాయి, ఇప్పుడు ఎట్లా ఓట్లు ఎందుకు పడ్డాయి అనేటువంటిది విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా. బీజేపీ అక్కడ ఆ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది, ఎంఐఎం పోటీ చేసింది, ఎస్పీ పార్టీ పోటీ చేసింది. వేరువేరుగా చేసినాయి. కాంగ్రెస్ వేరే చేసింది, ఎంఐఎం వేరే చేసింది, ఎస్పీ వేరే చేసింది, బీజేపీ చేసింది. కాబట్టి బీజేపీ గెలవగలిగింది అక్కడ. మరి ఇప్పుడు ఎస్పీ, సమాజ్ పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒంటరిగా కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ వేరే చేస్తుంది. కాబట్టి బీజేపీ కంటే ఎక్కువ ఇండియా కూటమికి, అంటే కాంగ్రెస్ ఎస్పీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎవరు ఎక్కువ ఎంపీలు గెలవగలిగితే వాళ్ళు కేంద్రంలో ఫామ్ చేస్తారనేటువంటి విషయం జనాల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఎస్పీ పార్టీలకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓట్లు గతంలో ఎంఐఎం పార్టీ కూడా అక్కడ ఒంటరిగా పోటీ చేసింది. ఎందుకోసం?
ముస్లింల ఓట్లు అనేటువంటివి బీజేపీ పార్టీకి ముస్లింల ఓట్లు పడవు. కాబట్టి ఎంఐఎం సొంతంగా పోటీ చేయడం వల్ల ముస్లింల ఓట్లను రాబట్టుకొని ఇటు బీజేపీ బయటపడే అవకాశాన్ని అప్పుడు బీజేపీ ఎంఐఎంలు కలిసి ప్రయత్నం చేసినాయి, దానిలో సక్సెస్ అయినాయి. 70-80 నియోజకవర్గాల్లో ఈ ఎంఐఎం పార్టీ ప్రభావితం చేసింది. అంటే ముస్లింల ఓట్లను ఎంఐఎం పార్టీ చీల్చి బీజేపీకి ఉపయోగకరంగా మారింది ఎంఐఎం పార్టీ. ఏది గత అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఇప్పుడేం జరగబోతుంది? ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ వైపే మళ్ళీ ఎంఐఎంకు ఓట్లు వేసే అవకాశం లేదు, అట్లాగే బీజేపీకి ఓట్లు వేసే అవకాశం లేదు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. అంటే ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఎక్కువ సీట్లు ఎన్సీపీ బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్లో చేజిక్కించుకోవడానికి అవకాశాలు చాలా కనబడతా ఉన్నాయి మనకు. అయితే నార్త్ ఇండియాలో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచే పరిస్థితులు లేదని చెప్పేసి బీజేపీ పెద్దలకు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు అర్థమైంది. అయితే దీన్ని మీడియా ఐఫైగా చూపిస్తుంది. ఏమని? నరేంద్ర మోడీ చరిష్మా, నరేంద్ర మోడీ తీస్ మార్కర్, నరేంద్ర మోడీ పెద్ద తురుంఖాన్, నరేంద్ర మోడీ అసలు దేశానికి వచ్చినటువంటి ఒక పెద్ద దేవుడు, ప్రపంచాన్ని జయించడానికి వచ్చిండు, వీరుడు, శూరుడు, ధీరుడు అని చెప్పేసి కార్పొరేట్ మీడియా, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, డబ్బులకు దాసోహమైనటువంటి మీడియా ఈ విషయాన్ని చూపెట్టకుండా బీజేపీ ఇంకా తగ్గలేదు, ఇంకా చరిష్మ పెరిగిందనేటువంటి వాదనలు తన మీడియాలో చూపిస్తున్నది. అంటే వాస్తవంగా నార్త్ ఇండియాలో బీజేపీ ప్రాబల్యం తగ్గినా కూడా అది మీడియా కవర్ చేస్తూ మీడియాలో హైఫైగా చూపిస్తున్నారు. అయితే ఆ విషయం మోడీకి తెలుసు. నార్త్ ఇండియాలో సీట్లు తగ్గబోతున్న సంగతి మోడీకి తెలుసు. కాబట్టి సౌత్ ఇండియా మీద, మన తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాల మీద ఆయన పడ్డాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇగో ఈ రాష్ట్రాల మీద పడ్డారు. ఎట్లాగో నార్త్లో కోల్పోతున్నారు కాబట్టి సౌత్లోనన్నా డెవలప్ కావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ సౌత్ మీద దృష్టి పెట్టినట్టు మనకు కనబడుతుంది. అయితే ఓడిపోతాను అని అనకుండా, ఎవరైనా ఓడిపోతానని చెప్పుకోరు కాబట్టి మోడీ కూడా ఓడిపోతానని చెప్పుకోవట్లేదు. ఓడిపోతానని చెప్పకుండా 400 సీట్లు కావాలి, 400 సీట్లకు తగ్గకుండా గెలవాలి, మేము 400 సీట్లు గెలుస్తున్నాం బీజేపీ పార్టీ అని వాళ్ళు డంబికాలు ప్రదర్శిస్తున్నారు. అంటే లోపల భయం ఉంది. అధికారంలోకి వస్తామో రామో, మూడోసారి ప్రధానమంత్రి అవుతామో కామో అనే విషయం లోపల భయం ఉన్న మీదికి 400 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఏ లెక్కెంబడి 400 సీట్లు వస్తాయి వాళ్ళకు? మొదటిసారి రాలేదు, రెండోసారి రాలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అంటే విసిగిపోయి ఎక్కువ సీట్లు ఇస్తారనా వాళ్ళ అర్థం? తక్కువ సీట్లు వస్తాయనా? అంటే మూడోసారి అధికారంలోకి వస్తానో రానో అనేటువంటి భయం అయితే మోడీని బాగా చూస్తున్నది. అయితే తెలంగాణలో ఏ విధంగానైతే సైలెంట్ ఓటింగ్ పనిచేసిందో అందరూ ఏమనుకున్నారు? కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటిది కొన్ని సర్వేలు చెప్పినాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే నమ్మారు. తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, 10 సంవత్సరాల కంటే ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలే, 2 టర్ములే ఇచ్చిర్రు. మనకు తెలిసిన కాంచెల్లి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అట్లాగే రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ జగన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, 10 ఏళ్ళు ఎవరు కూడా దాటలే. ఇక్కడ కేసీఆర్ నేను మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతున్నా, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుంది తెలంగాణలో, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా మనం చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా చైతన్యం కలవారు, ఎవరికి మూడోసారి అవకాశం ఇవ్వరు అని చెప్పేసి జనం టీవీ మనం చెప్పినాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. భారతదేశ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, భారతదేశ ప్రజలు చాలా ఆలోచన కల ప్రజలు. ఎవరికి ఓటేస్తే ఉపయోగం జరుగుతుందో ఆ చైతన్యం ఉన్నది భారతదేశ ప్రజల్లో. కాబట్టి మూడోసారి ప్రధానమంత్రి అవకాశం నరేంద్ర మోడీకి ఇవ్వకపోవచ్చు అనేటువంటిది మనకున్న సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ ఎట్లయితే కేసీఆర్కు నష్టం చేసి రేవంత్ రెడ్డికి ఉపయోగం జరిగిందో భారతదేశ ఎన్నికల్లో కూడా సైలెంట్ ఓటింగ్ పనిచేసి అది కాంగ్రెస్కు ఉపయోగపడే విధంగా సైలెంట్ ఓట్ పనిచేస్తుంది అనేటువంటిది అందరూ గమనించాల్సిన విషయం. మీదికి చెప్తున్నారు మేము మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, 400 సీట్లు ఇవ్వండి 400 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా, ఈ బీజేపీ నాయకులు 14 రాష్ట్రాల్లో ఆ పార్టీలలో అంతర్గతంగా చిచ్చుబెట్టి 14 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. 450 మంది ఎమ్మెల్యేలను, వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీలోకి తీసుకున్నారు. ఇగో ఇక్కడనే అర్థమవుతుంది. అంటే బీజేపీ తనకు తాను ఎదురులేని శక్తిగా తయారవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజల శక్తి కంటే మించింది ఏది లేదు. ఎమ్మెల్యేలు కొంటే కొనొచ్చు, కానీ ప్రజలను కొనలేము, ప్రజల ఓట్లను కొనలేము. కాబట్టి ప్రజలు చాలా చైతన్యంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. 400 సీట్లు అంటున్నాడు. ఎందుకోసం అంటున్నాడు అంటే ఏదైనా చట్టం ఖచ్చితంగా పకడ్బందీగా చేయాలంటే 400 సీట్లు కావాలి. ఇంకా ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది. గతంలో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత తమిళనాడులో హత్య గావించబడ్డ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అప్పుడు పోటీ చేసి గెలిచినటువంటి పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు హత్య చేయబడ్డాడు రాజీవ్ గాంధీ అనేటువంటి ఒకే ఒక అభిమానంతో 400 సీట్ల పైగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాబట్టి 400 తెచ్చుకున్న కాంగ్రెస్ ఆ బార్డర్ను దాటాలని, ఆ క్రాస్ లైన్ను దాటాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తుండు. కానీ 400 వచ్చే పరిస్థితి లేదు. అసలు అధికారంలో కూడా వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. అయితే 2014, 2019 ఎన్నికల్లో వన్ సైడ్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. అటు అంటే బీజేపీకి అనుకూలంగా ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు రాజస్థాన్లో ఇబ్బందిగానే ఉంది. గుజరాత్లో ఆప్, కాంగ్రెస్ అప్పుడు వేరువేరుగా పోటీ చేసినాయి గుజరాత్లో. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ కలిసి 2 పోటీ చేస్తున్నాయి. సొంతంగా నరేంద్ర మోడీ రాష్ట్రమైనటువంటి సొంత రాష్ట్రం. ఆపు ఇటు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కాబట్టి బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ ఆప్కు, కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ కూడా అటు కాంగ్రెస్ వైపు, ఇండియా కూటమి వైపే, త్రిపురలోను, అటు వెస్ట్ బెంగాల్లోను అంతా కూడా ఇండియా కూటమికి అనుకూలంగా, ఇటు కేరళ, అటు తమిళనాడు ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా, అట్లాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇండియా కూటమికి అనుగుణంగా ఓటర్లు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇక్కడ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ, ఎక్కువ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉండడం వల్ల ఈసారి కాంగ్రెస్ సైలెంట్ ఓటింగ్ కనుక నడిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరగవచ్చు అనేటువంటిది జనం టీవీ అభిప్రాయపడతాం.